టెస్లాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా చైనాకు చెందిన BYD అవతరించిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. గత 8 ఏళ్లుగా ఈ రంగంలో రారాజుగా వెలిగిన టెస్లా 2025లో 16.4 లక్షల కార్లను విక్రయించి రెండో స్థానానికి పడిపోయింది. ఇదే సమయంలో BYD సంస్థ ఏకంగా 22.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టెస్లా కేవలం ఎలక్ట్రిక్ కార్లకే పరిమితం కాగా BYD మాత్రం అటు హైబ్రిడ్ మోడళ్లను కూడా కలిపి దాదాపు 46 లక్షల వాహనాలతో మార్కెట్లో దూసుకుపోతోంది. అమెరికా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న $7,500 ట్యాక్స్ క్రెడిట్ను రద్దు చేయడం, ఎలాన్ మస్క్ రాజకీయ నిర్ణయాల వల్ల ఐరోపాలో ఆదరణ తగ్గడం టెస్లా పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు BYD సంస్థ సామాన్యులకు అందుబాటులో ఉండే $7,800 హ్యాచ్ బ్యాక్ నుండి $2 లక్షల సూపర్ కార్ల వరకు అన్ని వర్గాల కోసం వాహనాలను ప్రవేశపెట్టి విజయం సాధించింది. టెస్లా స్టాక్స్ పడిపోవడం, BYD అంతర్జాతీయంగా 1000కి పైగా కొత్త స్టోర్లను తెరవడం చూస్తుంటే మస్క్ కంపెనీ మళ్లీ పుంజుకోవడం అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షాత్తు ఎలాన్ మస్క్ కూడా BYD కార్లు అత్యంత పోటీని ఇస్తున్నాయని ఒప్పుకోవడం సంచలనంగా మారింది.